రికార్డింగ్ నెంబర్ 17 నారదుడు వచ్చుట అనేది ఇప్పుడు మనము భాగవతాన్ని వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇంతలో వీణానాదం వినిపించింది. నేను ఇలాగే చాలా దిగులు పడుతూ ఉన్నారు వ్యాస మహర్షి. అయ్యో పొరపాటు చేశాను, భాగవత చరిత్ర చెప్పకుండా ఎలా వదిలేశాను, భాగవత విధానమైన సాధన చెప్పకుండా వదిలేశాను కదా, అక్కడే పొరపాటు జరిగింది అని బాధపడుతూ ఉంటే వీణానాదము వినపడింది. వీణ వాయిస్తున్నట్టుగా వినపడింది. ఆ వీణ కూడా నారాయణ శబ్దం వినపడుతోంది. అందులో ప్రణవం ఓంకారం వినపడుతోంది. కళ్ళు తెరిచి చూస్తే నారద మహర్షి రాగి రంగు జడలు, తల మీద రాగి రంగు జడలు కట్టుకున్న జుట్టు ధరించి కనపడ్డాడు. ఆయన ముఖ కాంతి, ఆ నారద మహర్షి ఎంత కాంతివంతంగా ఉన్నారుటంటే అన్ని దిక్కులకు ఆయన ఆ కాంతి ప్రసరిస్తోంది. అంటే ఒక లైట్ వేస్తే ఎలా కాంతి పడుతుందో అలా ఉన్నాడుట, ఒక కాంతివంతంగా ఉన్నాడుట నారద మహర్షి. తులసి దండలు, పుష్పమాలలు ఆయన ధరించిన పరిమళం విపరీతంగా గుబాళించేస్తుందిట. ఫ్రెష్గా ఉన్నటువంటి తులసి పరిమళం, పుష్పమాలల పరిమళం. ఎప్పుడు నిరంతరం హరినామమైన ఓంకారాన్ని సంగీతంగా గానం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ సంగీతం వినపడినంత వరకు జీవరాశులన్నీ కూడా ఒక స్థితిలో సొక్కిపోయి ఉంటాయిట, అంటే ఇమిడిపోయి ఉంటాయి అన్నమాట. వేరే ప్రపంచం తెలియదు, అలా ఉంటాయిట. ఆ సంగీతం చెవుల్లో పడినంత కాలం జీవరాశులన్నీ సొక్కి ఉండును అంటున్నారు. కావలసిన వేళకు నారదుడు కరెక్ట్గా రావడం, వ్యాసుల వారితో సంభాషించటానికి తానే దిగి వచ్చాడు అని ఇక్కడ చక్కగా రాశారు. వ్యాసుడు సరస్వతి నదీ తీరంలో కూర్చొనున్నాడు. నారదుల వారేమో బ్రహ్మకి సరస్వతికి పుట్టిన కొడుకు. సరస్వతి అనే మాటకు అర్థం ఏంటంటే లోపలగా ఉన్నటువంటి వాక్కు, ఇంకా బయటికి రాలేదు, వాక్కుగా బయటికి రాలేదు, లోపలగా ప్రవహించే వాక్కు. అంటే అది గొంతు దాటి బయటికి రావడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్గా ఉన్నప్పుడు ఉన్నదాన్ని సరస్వతి అంటారు. అంటే మనకు కూడా సరస్వతి నది లోపలగా ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్పుకుంటారు మనకి. ఆ సరస్వతి అనే వాక్కు వ్యాసుల వారికి లోపలగా ఉండి వ్యక్తం కాకుండా ఉంది కాబట్టి భాగవత రూపంలో దాన్ని వ్యక్తం చేయటానికే, దాన్ని బయటికి తీసుకురావటానికే నారద మహర్షి అనే గురువు రావటం జరిగింది. అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ. లోపలగా అంతఃసరణము చేస్తుంది. భాగవతంగా ప్రజ్ఞ లోపలగా, వ్యాసుని లోపలగా ఉన్నది. దాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు లోకానికి చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ఆ పని చేయటానికే గురువుగా వచ్చినవాడు నారద మహర్షి. గురువు తనే రావటము శిష్యుడి దగ్గరికి అనే సంప్రదాయం బ్రహ్మ విద్యా సంప్రదాయం. అంటే ఏమిటి? గురువు గారిని శిష్యుడు ఎన్నుకోవటం అనే ప్రాసెస్ ఉండదు. గురువుని ఎన్నుకునేటంత తెలివి సత్తా గనక శిష్యుడి దగ్గర ఉంటే అసలు గురువుతో పనే ఉంటుంది. గురువుని మనం ఎన్నుకోము, తగిన శిష్యుడిని గురువే ఎన్నుకుంటాడు. అది అసలైన పద్ధతి అన్నమాట. నారదుడిని చూడంగానే వేదవ్యాసుడు లేచి వినయంగా ఎదురుగా వచ్చి నమస్కరించాడు. గురువుని చూడంగానే ఒక సమాధి స్థితి కలుగుతుంది, లోపల ఒక సమస్థితి. ఆ సమస్థితి వ్యాసుల వారికి కూడా కలిగింది. చక్కగా అతిథి సత్కారం చేస్తే నారదుడు లేత నవ్వులతో మెరిసిన వీణమీటులు వినిపిస్తూ ఇట్లా అన్నట్టు. ఆయన మాట్లాడుతుంటే వీణ మీటినట్టుగా ఉందిట. లేత నవ్వులతో, చిరునవ్వు నవ్వుతూ, అంటే మనం మాట్లాడేటప్పుడు చక్కగా నవ్వుతూ నవ్వు ముఖంతో మాట్లాడిన మాటకు ఎంత విలువ ఉంటుంది. చిటచిటలాడుతూ చిరాకు పడుతూ మాట్లాడిన మాటకు అంత వ్యతిరేకమైనటువంటి శక్తి ఉంటుంది. మనం కూడా మర్చిపోకూడదు ఆ విషయం. లేత నవ్వులు నవ్వుతూ వీణ మీటినట్టుగా మాట్లాడాట ఆయన. భారతం అనే పేరుతో వేదమంతా రచించావు, పరమార్థాన్ని తెలుసుకున్నావు, చక్కగా తెలుసుకో. పరమార్థము అంటే అసలు ఏ అర్థాన్ని తెలుసుకోవాలో దాన్ని తెలుసుకున్నావు. అన్ని మర్మాలు, లోపలగా దాక్కొనున్న మర్మాలు, అనుష్ఠాన మర్మాలు, ద్రవ్యజాలన్నీ నిర్ణయించావు నువ్వు. కామాన్ని జయించావు, క్రోధాన్ని, కోపాన్ని జయించావు, యోగులందరికీ గురువయ్యావు.
ఎంతో వినయవంతుడివి వ్యాస నువ్వు. నీ సృష్టికి నువ్వే బ్రహ్మవు. అటువంటి వాడివి నువ్వు దీనత్వం చెందకూడదు, దీనంగా ఉండకూడదు. అసలు ఏం జరిగిందో నాకు చెప్పు అని అడిగాడు నారద మహర్షి. వేదవ్యాసుడు ఇలా చెప్పాడు, మునినాథ, నువ్వు బ్రహ్మగారి శరీరంలో పుట్టావు. పురాణ పురుషుణ్ణి ఎలా భజించాలో ఆ మార్గాన్ని తెలుసుకున్నవాడవు. హరిపదముతో అన్ని దిక్కుల్లో చరిస్తూ ఉంటావు నువ్వు. జ్ఞానం యొక్క పరమావధి చూసావు నువ్వు. అంటే జ్ఞానం అంటే ఏమిటో తెలుసు నీకు అని చెప్పాడంటే ఇక్కడ ఇంకా వివరంగా రాస్తున్నారు. బ్రహ్మ శరీరంలో పుట్టడం అంటే తల్లి గర్భంలో కాకుండా ఆకాశమే శరీరంగా కలిగి లోకోత్తరంగా పుట్టి చరించుట. యాక్చువల్గా ఫిజికల్ బాడీ అనేది లేనివాడన్నమాట. ఆకాశ స్వరూపుడు కాబట్టి ఎక్కడికైనా కూడా వెళ్ళగలుగుతాడు. లోకోత్తరముగా, లోకానికి లొంగినవాడు కాదు. హీఈస్ బియాండ్ ఆల్ లోకస్, సో హీ కెన్ గో వేర్ ఎవర్ హీ వాంట్స్. వీరు కేవలం ఒక ప్రజ్ఞగా సంచరిస్తూ ఉంటారు. ఇలాంటి శరీరాలు ఉన్నవాళ్ళు ఒక ప్రజ్ఞ, నారద ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞకి ఎక్కడ అడ్డు ఆపు ఉండదు, ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతారు వాళ్ళు. అంటే ఫిజికల్ బాడీ ఉంటే ఏదో దీన్ని మోసుకుంటూ పోవాలి కదా. వాళ్ళకి దేహం కావాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఏ లోకానికి వెళ్ళాలో ఆ లోకానికి సంబంధించిన ఆ వస్తువులతో ఆ ద్రవ్యాలతో శరీరం తయారు చేసుకోగలుగుతారన్నమాట. లేకపోతే అణువులతో కలిసిపోతారు. అంటే శరీరం ఉంటేనే వాళ్ళు ఉన్నారు. ఆ ప్రజ్ఞ ఏ దేహాన్నైనా కూడా ధరించగలుగుతుంది అని చెబుతూ ఉన్నారు. ఆకాశంలో ఉన్నప్పుడు ఆకాశమే శరీరంగా ఉండగలుగుతారు. ఆకాశ శరీరం కలవాడు బ్రహ్మ అని వేదం కూడా చెబుతోంది. అదే రకంగా బౌద్ధ వాంగ్మయంలో ఇటువంటి వాళ్ళని నిర్మాణకాయులు అని ఒక పేరుట వీళ్ళకి. కాయము అంటే దేహం, నిర్మాణకాయం ఉన్నవాళ్ళు అని బౌద్ధులు అంటారుట వీళ్ళని. పురాణ పురుషుడు అంటే అవతారంగా దిగి వచ్చే దేవుడు, లేకపోతే హరి అని పేరు అన్నమాట. ఆ పురాణ పురుషుణ్ణి భజించటం నీకు తెలిసిన విషయము అంటే అర్థం ఏంటంటే, భజించటము అంటే సామవేద ధర్మాలతో భక్తి యోగం ఆయనకి తెలుసు. నారద మహర్షికి భక్తి యోగము అంటే బాగా తెలుసు. అన్ని దిక్కులలోనూ హరి అను పదములతో చెరించుట అంటే విష్ణువు గూర్చిన పదములు పాడుకుంటూ విష్ణు పదమైన ఓంకారాన్ని గానం చేసుకుంటూ చక్కగా వీణ మీద మీటుతూ తిరుగుతూ ఉంటాడు. ఆయన ఇంకేం కావాలి, ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. సూర్యుడిలోగా నువ్వు 3 లోకాల్లోనూ చెరిస్తావు అంటే అర్థం ఏమిటిట, వాయువులాగా జీవులందరిలో ఉంటావు, లోకాలంతటా ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ ఉంటావు కాబట్టి సర్వజ్ఞుడవు అని అర్థం. సూర్యుడు 3 లోకాల్లో చరిస్తాడు. అంటే ఫిజికల్ బాడీ, మానసికమైంది, ఆధ్యాత్మికం. 3 దేహాల్లో సూర్యుడు ఎలాగైతే చరిస్తూ ఉంటాడో అలాగే నువ్వు కూడా అన్ని లోకాల్లో వెళ్తూ ఉంటావు. అందులో భౌతిక అంటే ఫిజికల్ గ్రహగోళాల్లో రేణువులుగా, దుమ్ముగా, ధూళిగా అంతర్యామియే సూర్యుడు వర్తిస్తూ ఉంటాడు. సర్వత్రా ఉంటాడనమాట. అట్లాగే జీవుల రేణువులుగా ఉంటాయి. గ్రహగోళముల రేణువులుగా అంతర్యామియే సూర్యుడు ఉంటాడట. భౌతికమైన గ్రహగోళాల మీద గోళాలుగా, రేణువులుగా అంతర్యామి అంటే కనపడకుండా సూర్యుడు వర్తించును అంటున్నారు. అట్లాగే జీవుల శరీరాల్లో కూడా ఉంటాడు. మానసికంగా కనిపించు గోళాకారమైన వెలుగు, కిరణములు, ఇంద్రధనస్సు మొదలైనవి. మానసికంగా ఉంటాడు సూర్యుడు. మానసిక కక్షలో కూడా సూర్యుడు ఉంటాడు అంటే అర్థం ఏంటంటే కళ్ళకు గోళాకారంగా రౌండ్గా కనపడేటటువంటి వెలుగు, కిరణాలు, ఇంద్రధనస్సును చూస్తాము. అది మానసికమైన దర్శనం. అంటే ఆధ్యాత్మికము అంటే సూర్యుడికి తాను ఉన్నాను అనేటటువంటి తెలివి ఉంది. దాన్ని ఆధ్యాత్మికము, తానెవరో తెలిసినవాడు అనమాట. ఈ 3 లోకాల్ని వరుసగా భూలోకము, భువర్లోకము, సువర్లోకము, ఓం భూర్భువస్సువః అని అంటాం కదా. ఈ 3 లోకాల్ని అలా అంటారు. ఇందులో వరుసగా వసువులు, రుద్రులు, ఆదిత్యులు అనే దేవతలు పనిచేస్తూ ఉంటారట. వసువులు, రుద్రులు, ఆదిత్యులు అనే దేవతలు ఈ 3 లోకాల్లో పనిచేస్తూ ఉంటారు. వాయువులాగా జనమందరిలో నువ్వు గాలిలాగా, వాయువులాగా మెలుగుతూ ఉంటావు. అంటే
అందరి లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాలలాగా, అంటే వాయువు మన లోపలికి ఒక శ్వాసలాగా లోపలికి వెళ్ళటం బయటికి రావటం జరిగినందువల్లే మన దేహాలన్నీ కూడా నిలబడి ఉన్నాయి. అది ఓంకారం ప్రవేశించటమే. ఉచ్ఛ్వాస నిశ్వాసములకు ఒక శబ్దం ఉంటుంది, దాన్ని ఓంకారము అంటారు. నారదుడు తన సాన్నిధ్య ప్రభావంతో ఇతరులలో ఉండగలుగుతాడనమాట. ఏ ఇద్దరు వ్యక్తులైనా సంభాషించేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఒకరిలో ఒకరు ఉంటారు ఆ మాట్లాడుకునే సమయంలో. ఎందుకంటే అవతల మనిషిని భావించి మనం మాట్లాడతాం, మనల్ని భావించి అవతల మనిషి మాట్లాడతాడు. ఒకరిలో ఒకరు ఉండటము అనే ప్రాసెస్ జరుగుతుంది. వాగ్రూపంలో ఒకళ్ళల్లో ఒకళ్ళు ఉంటారు, వాక్కు రూపంలో ఒకరిలో ఒకరు ఉంటారు, కానీ అది వాళ్ళకి తెలియదు అంటున్నారు. నారదుడు ప్రణవ ఉపాసన అంటే ఓంకారాన్ని ఉపాసన చేస్తూ నారాయణత్వాన్ని కలిగిస్తాడు. తన్మయత్వంతో వారిలో తానే ఉండగలిగినవాడు. ఆ నారద మహర్షి చేసేటటువంటి ఉపకారం జీవులకు ఇంకెవ్వరూ చేయలేరు. ఎంత చెప్తూ ఉన్నారో ఇక్కడ. ఇట్లా ఒక్కొక్కసారి ఎంతమందిలో అయినా ఉండగలుగుతాడు ఆయన. ఆ నారద మహర్షి కెపాసిటీ చెబుతున్నారు. అందరిలో తానే లోపలగా, అంటే అందరూ శ్వాస పీల్చుకుంటున్నారు, ప్రతి వాళ్ళ శ్వాసలో ఓంకార స్వరూపుడై తనే ఉంటాడు, వాయువులాగా ఉంటావు అని చెప్పాడు కదా. కృష్ణుడు గోపికలకు, గోపబాలురకు, గోవులకు, పశుపక్ష్యాదులకు వేణుగాన రూపంలో ఇలాంటి సాన్నిధ్యాన్ని కలిగించాడు. ఆ గానం చేయంగానే, ఆ ఆ మురళి ఊదంగానే అందరూ తన్మయమైపోయి ఆ శబ్దంలో ఇమిడిపోతారు. ఇంతమంది ఉన్నాము అనేటటువంటి భావన మర్చిపోతారన్నమాట. అటువంటి సాన్నిధ్యాన్ని కలిగించాడు కృష్ణుడు. నారదుల వారు కూడా అదే చేస్తారు. గౌతమ బుద్ధుడు తను వెళ్ళిపోయే సమయంలో ఒక్కసారి అందరికీ ఇట్లాంటి సాన్నిధ్యాన్ని కల్పించారుట. జీసస్ క్రైస్ట్ కూడా ఒకసారి ఇలాంటిదే చేశారుట. తన సాన్నిధ్యాన్ని అందరికీ ఆయన ఉన్నారు అనేటటువంటి సాన్నిధ్యం కలిగిందిట ఈ జీసస్ క్రైస్ట్ గురించి. నువ్వు ఎరగని ధర్మం లేదు, చాలా విషయాలు తెలిసిన వాడివి, నా లోపం ఏమిటో చెప్పు తండ్రి నారద మహర్షి అని వేదవ్యాసుడు అడిగాడు అనమాట. ఇలా అంతా ఉన్న విషయం అంతా చక్కగా పొగడత కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. నువ్వు జీవులకి ఇంత ఉపకారం చేస్తావు, లోపల శ్వాసగా చేరిస్తూ ఉంటావు, వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో తెలిసిన వాడివి, వాళ్ళ లోపల నువ్వు ఓంకార స్వరూపుడివై ఉంటావు, నువ్వు నా బాధ ఏమిటో నాకు తెలిసేటట్టుగా చెయ్యి, నువ్వు ఎరగని ధర్మం లేదు, అన్నీ చూసావు నువ్వు, దయచేసి నా లోపం ఏమిటో చెప్పు, నాకు ఈ బాధ ఎందుకు కలుగుతుందో చెప్పమని వేదవ్యాసుడు నారద మహర్షిని అడగటం. అప్పుడు నారదుడు ఇట్లా అన్నాడు. ఇక్కడ భాగవత ధర్మము అనేటటువంటి హెడ్డింగు. నారద మహర్షి ఇలా చెప్పారు. మంచి ధర్మాలన్నీ బోధించావు, విష్ణు కథలు కూడా కొంచెం వర్ణించావు. సర్వాంతర్యామి అయిన భగవంతుడు, సర్వాంతర్యామి అంటే ఎక్కడైనా లోపలగా భగవంతుడు అనేది లేకపోతే ఈ సృష్టే లేదు అసలు. అంతర్యామిగా లోపలగా చరించేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టే ఈ సృష్టి అంతా కూడా ఇట్లా ఉంది. అటువంటి సర్వాంతర్యామి అయిన భగవంతుడు సుగుణ కీర్తన వల్ల అనుగ్రహిస్తాడు. సుగుణ కీర్తన ఎందుకు? ఆయన్ని పొగడితే కానీ ఆయన అనుగ్రహం రాదా మనకి? అలా కాదు, యు ఆర్ కీపింగ్ కనెక్షన్ విత్ హిమ్. అసలు వాడెవడో కూడా నీకు తెలియకపోతే వాడి నుంచి నువ్వు సహాయం ఎలా పొందుతావు? అసలు ఎప్పుడైనా ఈజ్ ఇట్ పాసిబుల్? ఎవరితో అయినా కూడా వాళ్ళెవరో మనకి తెలిస్తే కదా. మనం ఒక ఎలక్ట్రిసిటీ ప్లగ్ పెట్టినట్టుగా మనల్ని మనం దైవానికి కనెక్ట్ చేసుకోవడం అనేది చెయ్యాలి. అట్నుంచి కనెక్షన్ ఎప్పుడూ ఉంటుంది. ఉండబట్టే మనం బతికున్నాం, ఉండబట్టే ఈ సృష్టి అంతా కూడా ఇట్లా ఉంది. సుగుణ కీర్తన వలన అంటే మంచి గుణాలన్నీ చూస్తూ మంచి గుణాలన్నీ కీర్తన చేస్తూ ఉన్నందువల్ల భగవంతుడు అనుగ్రహిస్తాడు. కానీ ధర్మాలన్నీ వివరిస్తూ ఉంటే అనుగ్రహిస్తాడా? నువ్వు చేసిన పొరపాటు ఏంటంటే ధర్మాల్ని వివరించావు ఎక్కువ. ధర్మాలు జీవుల్లో వ్యక్తమయ్యేటప్పుడు గుణాలుగా మారిపోతాయి. త్రిగుణాలు కాకుండా ధర్మగుణాలు వేరుగా భాగవతమూర్తుల
లోపల ఉంటాయి. ధర్మగుణాలు అనేవి త్రిగుణాలు కాదు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. ధర్మగుణాలు భాగవతమూర్తుల్లో ఉంటాయి. వాటిని కళ్యాణ గుణాలు అని అంటారు. దేవుని లీలలు కళ్యాణ గుణాలు అని చెప్పుకుంటారు. అవి కనుక నువ్వు చక్కగా వివరంగా చెప్పావంటే చూసేవాడికి ఆ చక్కెర నోట్లో వేసుకుంటే తీపి ఎట్లా తెలుస్తుందో, పంచదార నోట్లో వేసుకుంటే తీపి తెలిసినట్టుగా నువ్వు ఆ కళ్యాణ గుణాలన్నీ వర్ణించినప్పుడు అది భగవంతుడి సాన్నిధ్యం కలుగుతుంది. భక్తులకు ఆ గుణాలు, ఆ భగవంతుడు ఆ ధర్మాలన్నీ కూడా భక్తులలో గుణాలుగా వ్యక్తమవుతూ ఉంటే భగవంతుడి సాన్నిధ్యం కలుగుతుంది. వాళ్ళకి భగవంతుడితో ఉన్న భావం కలుగుతుంది. ధర్మాలన్నీ వివరిస్తూ ఉంటే అది జరగదు. లోకంలో మానవులందరూ కూడా మామూలుగా కూడా చాలా సహజం. ఎవరైనా బాగా మంచి గుణాలు ఉన్న వాళ్ళని చూసినప్పుడు ముచ్చట పడతాం మనం కూడా. అబ్బాయి ఎంత చక్కని గుణం ఇది, ఎంత మంచి గుణము అని ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకుంటూ సద్గుణాలు చెప్పుకుంటూ ఉంటారు కదా. శాస్త్ర పరిశోధనలు చేసినప్పుడేమో ధర్మాలుగా మిగిలిపోతాయి. వ్యక్తుల్ని మెచ్చుకుని వాళ్ళని హృదయపూర్వకంగా మెచ్చుకున్నప్పుడు అది ఒక సుఖం వస్తుంది మనిషి జీవితానికి. అవతల మనిషిని ఒప్పుకొని ఆ జీవిత సన్నివేశాలని, వాళ్ళు చేసిన మంచి పనులని మనసారా మెచ్చుకున్నప్పుడు అందులో అక్కడ ఉన్న నారాయణుడు వాళ్ళకి దైవ సాన్నిధ్యాన్ని ఇస్తాడు. ఇతరులని ఆమోదించటము అని ఇక్కడ ఒక మాట బాగా చెప్తూ ఉన్నారు. మనం మామూలుగా చెయ్యని పని, మన స్వభావం, అది దైవం పెట్టిన స్వభావమే. కానీ మనం తెలుసుకొని మార్చుకోవటానికి అవకాశం ఉన్నది, మనకి ఇచ్చాడు దైవం. ఆ స్వాతంత్రం ఇచ్చాడు. మనకేం కావాలో అవన్నీ ఎలా చేసుకుంటూ ఉన్నామో ఇది కూడా చక్కగా చేసుకోవచ్చు. మనకేం కావాలి అనే విషయం తెలుసుకుంటే చాలు. ఏం కావాలంటే ఇంకొక మనిషిని ఆమోదించేటటువంటి సద్బుద్ధి, మంచి బుద్ధి కావాలి. నాలాంటి వాడే అవతల మనిషి కూడా నేను ఎందుకు ఆయన మానసికంగా ఎందుకు రెసిస్ట్ చేయాలి, రెసిస్ట్ చేస్తున్నామని కూడా మనకు తెలియదు. దైవానుగ్రహం ఉంటే కానీ తెలియదు ఆ విషయం కూడా. ఇంకొకరిని ఆమోదించినప్పుడు కలిగే తృప్తి సమాధి స్థితితో సమము అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అదే విషయము ఇంకొక వ్యక్తిని, మనిషిని లక్ష్య పెట్టకుండా నువ్వు కళ్ళు మూసుకొని సమాధి కోసం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది దొరకదు. ఎందుకంటే ఆమోద ముద్ర అనేది నీలో, అంటే మనస్సమాధానం నీకు జరగకపోతే, నువ్వు ఎవరిని అంగీకరించలేకపోతే, ప్రతి వాళ్ళని వేరే వాళ్ళుగా చూస్తూ ఉంటే, లోపం కనబడుతూ ఉంటే నీకు అందరిలోనూ, నీకు ఆ సమాధి స్థితి ఎంత ప్రయత్నం చేసినా ఇంపాసిబుల్, అది నీకు జరగదు. ఇంకొకరి సాన్నిధ్యాన్ని, ఇంకొకరి జీవితాన్ని మనస్సులో నువ్వు ఆమోదించినప్పుడే నీకు నారాయణుడు తన సాన్నిధ్యాన్ని ఇచ్చి పరిపూర్ణమైన తృప్తిని ఇస్తాడు. అప్పుడు ఇంకొక మనిషిని ఒప్పుకున్నప్పుడు, ఇక్కడ చాలా నొక్కి చెబుతూ ఉన్నారు ఈ విషయం. అంటే మనలో ఉన్న లోపాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకొక మనిషిని ఒప్పుకోవటం నేర్చుకోవాలి. ఒప్పుకోక నేనేమన్నా పోట్లాడానా అండి అని మనకు అనిపిస్తుంది. ఒప్పుకోనంత మాత్రం చేత పోట్లాడక్కర్లే, ఒప్పుకోకుండా ఉంటేనే చాలు. అది ఎంత చక్కగా రిఫ్లెక్ట్ అవుతుందో, ఒప్పుకోకపోవటం, యువర్ యాక్సెప్టెన్సు, నాన్ యాక్సెప్టెన్సు చక్కగా రిఫ్లెక్ట్ అయి తెలిసిపోతుంది అవతల మనిషికి. తెలిసిపోతుంది అంటే పైకి తెలియక్కర్లేదు, వాడి బిహేవియర్ చూడంగానే మనకు అర్థమవుతుంది. అంటే ఒక బంతి వేసినప్పుడు రియాక్టివ్ ప్యాటర్న్లో ఎలాగైతే అది వెనక్కి వస్తుందో, ఆ రియాక్షన్ అవతల మనిషిలో కనపడిందంటే దానికి కారణం మనవే అన్నమాట. మనం ఏదో గిల్లాం వాడిని, లేకపోతే వాడు అలా బిహేవ్ చేయడు. మనం ఒప్పుకున్నప్పుడు అవతల మనిషి ప్రవర్తన కూడా చాలా చక్కగా, సాక్షాత్తు నారాయణుడే ఉంటాడు అక్కడ అని రాసేశారు ఇక్కడ. అంతకంటే ఇంకేం కావాలి మనకి? ఏమిటో సమాధిట చాలా గొప్పగా ఉంటుంది, డబ్బో చాలా యోగ సాధన చేసి సమాధి సంపాదించారండి అనే దానికి అర్థం లేదు అన్నట్టుగా రాస్తున్నారు ఇక్కడ. అది ఆనందం అనే ఒక భ్రమపడటం కూడా జరుగుతుంది. అది చాలా పొరపాటు. మొదట్లో అలవాటు చేసుకునేటప్పుడు పొగాకు, మద్యము ఇవన్నీ కూడా ఆనందంలాగా అనిపిస్తాయి. చాలా కష్టపడి అలవాటు చేసుకుంటారు. అది ఊరికి అనిపించటం కర్మబంధాన్ని కలగజేసేది, అది భ్రమ. అది నిజమైన ఆనందం కాదు. ఆనందము అంటే సత్సాంగత్యము, సజ్జన గుణ
శ్రవణ కీర్తనములు తప్పనిసరి. నీకు ఆనందం కలగాలంటే ఇంకొకరిలో మంచితనాన్ని గుర్తించక తప్పదు అని రాసేసారు ఇక్కడ. సత్సాంగత్యం చేయాలి, మంచివాళ్లతో సాంగత్యం చేయాలి, ఆ మంచివాళ్ళని హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి, మంచిగా అవతలివాడి సుగుణములని కీర్తించాలి. సుగుణములే చెప్పుకొంటి సుందర రఘురామా అని మనకు ఒక త్యాగరాజ కీర్తన ఉంది. ఎంత బాగుంటుందో, బాలమురళీకృష్ణ పాడారు అది. సుగుణములే చెప్పుకొంటి అంటాడు ఆయన. అట్లా సుగుణ కీర్తన చేస్తే హృదయం ఒక రకమైనటువంటి ఆనందం పడి తేలికబడి మనకే సుఖం ఉంటుంది. ఇక్కడ ఎవరో ఇంకొకరి సుఖం గురించి చెప్పటం లేదు, మన సుఖం గురించే చెబుతూ ఉన్నారు. ఇతరులలో సజ్జనత్వాన్ని చూసినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది. ఈ భాగవతం మొదట్లో కొన్ని ప్యాంఫ్లెట్స్ ఏవో చూసి మా వారు ఒక చిన్న గేమ్ అనకూడదు, అది ఒక చిన్న ఆట, చక్కగా దాన్ని మేము మా పిల్లలు ఆడుకునేవాళ్ళం. ఎట్లా ఉంటుందంటే, ఒకళ్ళల్లో ఇంకొకళ్ళు కనీసం 2 మంచి గుణాలు చెప్పాలి. అందరూ కలిసి ఒక మనిషిలో 2 మంచి గుణాలు చెప్పాలి. చాలా కష్టం. బ్యాడ్ క్వాలిటీస్ చెప్పమంటే అందరూ రెడీగా ఉంటారు, ఎన్ని లోపాలు కనబడతాయో మనకి. గుడ్ క్వాలిటీ చెప్పమంటే చెప్పడం కష్టం అవుతుంది. అలా కానీ ఆ ఆట మీద ఇంట్రెస్ట్ వల్ల ఆ గమనించటం అనేది స్టార్ట్ అయింది. ఇంకొకళ్ళని చూసినప్పుడు వాళ్ళల్లో ఒక మంచి లక్షణం, ఇది నాకు అర్థమైపోయింది, ఇది గుర్తుపెట్టుకోవాలి సార్ ఆడేటప్పుడు అంటే, అదొక ఆటే కాదు సాధన అలా అయిందన్నమాట. అది ఒక అద్భుతంగా ఉంటుంది. ఆ టచ్ అనేటటువంటిది, ఒకరు మనల్ని చూసి మనలో ఉన్న ఒక మంచితనం అని గుర్తించారు అనేటటువంటిది, అది మాటలతో చెప్తే అర్థం కాదు, ఎవరికి వాళ్ళకి అనుభవం అవ్వాల్సిందే. ప్రతి కుటుంబం వాళ్ళు ఎప్పుడు ఏ గ్యాదరింగ్ జరిగినా, పార్టీలు జరిగినా ఈ ఆట తప్పకుండా ఆడాలి అని అనిపిస్తుంది. నిజంగా ఒకళ్ళని కూర్చోబెట్టడం, వాళ్ళ గురించి వీళ్ళకి నలుగురికి తెలిసిన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచి గుణం చెప్పినా కూడా చాలు 10 మంది కూర్చొని. అది అద్భుతమైనటువంటి సన్నివేశం. ఎందుకు చెయ్యాలి అదంటే, ఎవరికి వారి సాధన కోసం చెయ్యాలి, అంతకంటే ఇంకా ఎవరిని ఉద్ధరించేది లేదు. ఆ కూర్చున్న వాళ్ళకి నువ్వేదో చెయ్యబోయేది ఏమీ లేదు. చాలా బాగుంటుంది. ఒక బ్యూటిఫుల్ గుడ్ క్వాలిటీస్ గేమ్ అని మేము ఆడుకునేవాళ్ళం. అది ఇప్పటికీ మా పిల్లలు అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే, ఈయన చెప్పింది చూస్తుంటే నాకు అది గుర్తుకొచ్చింది. ఈ చక్కని సద్గుణ కీర్తన తప్పకుండా చెయ్యాలి. లోకంలో చాలా క్లియర్గా రాశారు ఇక్కడ. లోకంలో ఒకళ్ళను ఒకళ్ళు అంగీకరించి అంటే ఆమోదించి, ఒకరినొకరు యాక్సెప్ట్ చేసి, మెచ్చుకునేటప్పుడు, గౌరవించేటప్పుడు మనస్సుకు కలిగే తృప్తి, వికాసము వేరే ఇంకొక రకంగా రావు అని చెప్పేశారు ఇక్కడ. అవతల మనిషిని మెచ్చుకోగలిగిన స్థితిలో మన హృదయం ఒక రకంగా విప్పారుతుందన్నమాట. అది అనుభవంతో రావాల్సిందే. మనం అవతల వాళ్ళని మెచ్చుకున్నందువల్ల వాళ్ళకి జరిగే మేలేం లేదు, మనకి మేలు జరుగుతుంది. అట్లాగని లేనిపోనివన్నీ ఊరికే ముఖస్థుతి, పొగడ్తలు కాదు ఇక్కడ చెప్పేది. హృదయపూర్వకమైనటువంటి ఈ పర్టిక్యులర్ దైవ సాధనలో సిన్సియారిటీ అనేది, దానికి 100కు 100 మార్కులు మనం తెచ్చుకొని తీరాలి. ఎక్కడ ఏ కల్మషం ఉన్నా కూడా, ఏ కాస్త మనం ఏదో యాక్షన్ చేయటం అనేది చేసినా కూడా అది ఫలితం రాదు మనకి 100%. దైవానికి తెలుసు. మనల్ని దాచిపెట్టుకుంటే దైవానికి తెలియదా? సర్వత్రా మన లోపల, మన బయట సర్వత్రా ఉన్నవాడికి ఆయనకి తెలియదా? మన దృష్టిలో వేరే మనిషిగా కనపడుతూ ఉండొచ్చు కాక ఆయన, కానీ అన్నీ తెలిసినటువంటి వాడు ఆ దైవం. కాబట్టి యుల్ హ్యావ్ టు స్టాండ్ నేకెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అంటారు. అట్లా అన్నమాట. కంప్లీట్గా ఏమీ దాచుకోకుండా దైవం ముందర, తండ్రి నువ్వే ఉన్నావు కదా, ఇంత సద్గుణాలన్నీ నీకు సంబంధించినవే కదా, ఎదటి మనుషులో నాకు సద్గుణంగా కనపడేదంతా కూడా, మంచి గుణాలన్నీ కూడా, కళ్యాణ గుణాలన్నీ కూడా నీవే కదా అనే అంతర్యామి స్మరణ చేసినప్పుడు సమాధి లాంటి ఆనంద స్థితి ఎంతో తేలికగా వస్తుంది. ఎన్ని ధర్మాలు వివరించినా కూడా రాదు.
భక్తుల గుణకీర్తన చేసిన గ్రంథాలు, అంటే భక్తుల గురించి మంచి గుణాలు వాళ్ళు ఎలా చేశారు ఏమిటి, ఇవన్నీ దైవ సాన్నిధ్యాన్ని కలిగిస్తాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎంతమందో భక్తుల కథలున్నాయి, చరిత్రలున్నాయి, మనకి తెలియకపోవచ్చు. వ్యాసుడు భారతము మొదలైన గ్రంథాలన్నిటిలో ఎన్నో రాశాడు, కానీ వాళ్ళ కథల మూలంగా ధర్మాలను ఎక్కువ రాశాడు, కానీ సుగుణ కీర్తన చేయలేదు అని నారదుడు ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నాడన్నమాట. నీ గ్రంథాల్లో శ్రీహరి ప్రసంగాల్ని ఎక్కువగా నువ్వు చేసినప్పుడు నీ హృదయానికి తృప్తి తప్పకుండా కలుగుతుంది. ఏదైనా లోపం అంటూ ఉంటే ఇదొకటే అని చెప్పారు నారదుల వారు. తప్పులు ఒప్పులు అని ఇక్కడ హెడ్డింగు. హరినామాన్ని స్తుతించి చేసే కావ్యము ఎట్లా ఉంటుందిటంటే మంచి మంచి పద్మాలతో హంసలతో వెలుగుతూ ఉన్న మానస సరస్సులాగా ఉంటుందిట. మానస సరస్సు అంటే మానస సరోవరం అంటాం మనం. అది చూడటానికి ఎక్కడెక్కడికో పోతూ ఉంటాం, ఎంతెంత కష్టమో పడి ప్రయాణం చేసి వెళ్తాం. మానస సరస్సు అంటే మన మనస్సే. హరినామస్తుతి, హరినామం అంటే ఊరికే హరే హరే రామ అని అనటమే కాదు, సాక్షాత్తు ఎవరు కనపడినా ఎవరు కనపడకపోయినా ఉన్నదంతా హరియే, ఉన్నవాడే పరమాత్మ అనేటటువంటి భావంతో స్తుతి చేస్తూ ఉన్నప్పుడు ఆ కావ్యం ఎట్లా ఉంటుందిటంటే సువర్ణ పద్మాలతో హంసలతో, చక్కగా తెల్లగా ఉన్న హంసలు, బంగారు రంగులో ఉన్న పద్మాలతో నిండిన మానస సరస్సులాగా ఉంటుందిట. ఇంకేం కావాలి ఇక్కడ యోగ విద్య తాలూకు రహస్యం ఒకటి చెప్పారు అంటున్నారు. అంభోజము అంటే నీళ్ళల్లో పుట్టింది. ఈ దేహము అనేటటువంటిది శుక్రములు అనే జలములలోనే పుట్టింది. మనకు కూడా తెలుసు, శుక్రము అనే జలము నీరుగా ఉన్నదే మన దేహంగా నెమ్మదిగా గట్టిపడింది. ఈ దేహం శుక్రజలాల్లోనే ఆవిర్భవించింది. ఏ విత్తనమైనా కూడా తడి తగలకపోతే ఏ విత్తనము కూడా మొక్కగా రాదు. ఈ దేహాన్ని నిర్మలమైన పద్మంలాగా భావించాలి. నీళ్ళల్లో నుంచి వచ్చింది కాబట్టి ఆ పద్మం ఎలా ఉంటుంది, కింద ఎంత బురద ఉన్నా చక్కగా పైకొచ్చి, ఆ బురద నుంచి పైకొచ్చి, ఆ నీళ్ళ నుంచి పైకొచ్చి ఎక్కడ కల్మషం లేకుండా ఉంటుంది. దేహాన్ని అలా భావించుకోవాలట. ఎవరి దేహాన్ని వాళ్ళు చక్కగా నిర్మలమైన పద్మము అని భావించుకోవాలి. ఎందుకంటే ఇది కూడా అంభోజమే, వచ్చింది నీళ్ళల్లో నుంచే వచ్చింది. ఇది కూడా అలా భావించుకొని ఒక చక్కని పద్మంలాగా భావించినప్పుడు, పద్మమేమో నిర్మలత్వానికి అంటే ప్యూరిటీ, సూర్యరశ్మి గ్రహణానికి లక్షణం. అది దేహాన్ని పద్మంగా ధ్యానం చేస్తూ ఉంటే సూర్యుడిలో తేజస్సు మనకి అనుభవం అవుతుంది అంటున్నారు. దేహంలో హృదయం అనేది చాలా ముఖ్యం. మనిషికి హృదయ పద్మము అంటారు. దాన్నే ఒక పద్మంగా భావించడం. యోగ విద్యలో హృదయం అంటేనే పద్మము అని అర్థం, అంతేగాని గుండె ఫిజికల్ హార్ట్ కాదు. భజన చేయించే మహాప్రజ్ఞ. ఊపిరితిత్తులు కంటిన్యూస్గా స్పందనాత్మకంగా ఉంటాయి కాబట్టి ప్రేమకు స్థానం ఇవి. దీన్ని ఆ ప్రాంతంలో భావించాలి, కానీ ఎగ్జాక్ట్గా గుండె ఉండేటటువంటి పరిస్థితి కాదు, గుండె ఉండే చోటు కాదు. సువర్ణము అనే మాటకి బంగారం అని కాకుండా మంచి అక్షరం సువర్ణము. వర్ణం అంటే అక్షరం. అది మన హృదయంలో ఓంకార స్వరూపంలో వ్యక్తమవుతున్నది. ఒకే అక్షరము. సువర్ణం ఏది? సువర్ణం అంటే ఓంకారమే సువర్ణముగా ఉంది. దాని నుంచే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనుమతింపబడుతూ ఉన్నాయి. ఒప్పుకుని ఆ ఓంకారంలో నుంచే ఉచ్ఛ్వాసము, ఊపిరి పీల్చుకోవటం వదలటం అనేటటువంటి జరుగుతున్నాయి. వాటినే హంసలు అంటారు. ఉచ్ఛ్వాసని అంటే ఊపిరి పీల్చటం వదలటం అనే వాటిని హంసలు అంటారు. మానస సరస్సు అంటే మనస్సు అనే కొలను. సాధకుడు మనస్సును హృదయంలో నిలపాలి అని భగవద్గీత చెబుతూ ఉంది. ఈ నిలబడిన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉంటే జరుగుతుంది. అందులో సోహం అనే మంత్రం మనకి వినపడుతుందిట. మనం ఎప్పుడైతే శ్వాస మీద దృష్టి పెట్టామో, శ్వాస అంటే హంస అంటారు. శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు సోహం అనేటటువంటి అంతర్లీనంగా లోపలగా ఉన్న ఒక ఓంకారం మనకి కనపడుతుంది.
క్రమంగా వింటూ వింటూ ఇంకా మనం ఇంకా శ్వాస మీదే దృష్టి పెడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సా హ రెండు నెమ్మదిగా జారిపోయి ఓం మటుకే మిగులుతుంది అంటున్నారు. ఇట్లా సాధించబడిన ఓంకారం అంటే మనం దాని మీదే దృష్టి పెట్టి మిగతావన్నీ జారిపోయి ఓంకారం మటుకే మిగిలింది, ఒకే అక్షరం మిగిలింది, దాన్నే సువర్ణము, వర్ణము సువర్ణము అంటారు అని చెప్పారు. దాన్ని ఇట్లా సాధించినప్పుడే అది సువర్ణం అవుతుంది, అంతేగాని ఊరికే మనసులో ఓం ఓం అనుకుంటే అవదు అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే సువర్ణాన్ని సాధించాడో ఆ మనస్సు పూర్తిగా లీనమైపోయి మనస్సు ఉండవలసిన చోట తానే ఉంటాడు, అంటే ఆత్మ లేక భగవంతుడుగా తానే ఉంటాడు అని చెప్పారు. సాధన క్రమం చక్కగా ఇక్కడ భలే చెప్తూ ఉన్నారు సింపుల్గా. సాధకుడు ఇంకొక మార్గం కూడా ఉంది. సాధన చేసేవాడు సాధకుడు అంటే అర్థం ఏంటంటే ఏదో ఒకటి పట్టుకొని వదలకుండా దాన్ని సాధన చేసుకునేవాడినే సాధకుడు అంటారు. కంఠంతో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ శ్రద్ధగా వినాలి దాన్ని. అనే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ వినాలి మళ్ళీ దాన్ని. ఆ ఉచ్చరించే ప్రయత్నంలో కంఠంలో హకారం పుడుతుంది మరియు స్వరపేటికలో రేఫం పుడుతుంది, హరి అనేది పుడుతుంది. హరి అనే శబ్దం ఓంకారమే హరి అనే శబ్దంగా వస్తుంది. ఈ ఉపాసనను హరిపదము పొందుట, హరిపాదములు ఆశ్రయించటము, హరినామస్మరణ అని అంటారు. హర శబ్దం కూడా దీని వైభవమే. హర ఉచ్చరించటానికి ఏ శక్తి అయితే అవసరమో ఆ శక్తి హరిపదంతోనే హ్రీం అని కూడా అంటారు. హరిపదాన్ని కీర్తించే కావ్యము చెప్పమని నారదుడి విద్యను ఉపదేశించాడు. శ్రీహరి అంటే అర్థం ఏంటంటే శ్రీతో కూడిన హరి. శ్రీ అంటే అర్థం ఏంటంటే హరిని ఎప్పుడు ఆశ్రయించి ఉండేటటువంటి శోభ. అలా చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే ఈ శోభ వల్లనే ప్రేమ అని ఈ శోభకు పేరు. ఈ ప్రేమ వల్లనే, ఈ శ్రీ వల్లనే, ఈ శోభ వల్లనే దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ అయినటువంటి దేవుడి చేత ధరించబడుతున్నాయి, భరించబడుతున్నాయి, పోషింపబడుతున్నాయి అంటున్నారు. అంటే ఇవన్నీ ఎలా నిలబడున్నాయి? దేహము, సెన్సెస్, మన మనస్సు ఇవన్నీ కూడా ఎలా నిలబడున్నాయి? ప్రాణం ఎలా నిలబడుంది? ఈ దేహం ఇక్కడ ఎలా సంచరిస్తోందంటే లోపల ఆత్మ అనే దేవుడు ఈ స్త్రీని ధరించి భరించి పోషిస్తూ ఉన్నాడు కాబట్టి, స్త్రీ అనే శోభని ఆవిడ ఆయనలోనే ఉంది కాబట్టి చక్కగా ఇది జరుగుతూ ఉంది. అంటే స్త్రీ అంటే దేహము, ఇంద్రియాలు, మనస్సులు అన్నీ ఉన్నటువంటి సృష్టి వైభవమే శ్రీ అని చెప్తూ ఉన్నారు ఇక్కడ చాలా క్లియర్గా. ఆ శ్రీతో కలిపి హరిని కీర్తన చెయ్యాలి కానీ శ్రీని వదలరాదు. అంటే శ్రీని వదలరాదు అంటే అర్థం ఏంటంటే ఇంకొక మనిషిని తప్పులెన్నటము, జడ్జిమెంట్ చెయ్యటము చేశామంటే మనం శ్రీని వదిలినట్టు. అది సృష్టి ధర్మంలో ఎలా ఉండాలో, దైవం ఎలా సృష్టించాడో, దైవం ఆ వ్యక్తికి ఏ వేషం ఇచ్చాడో ఆ వేషం ఆయన నటించి పాత్ర ముగించి వెళ్ళిపోతాడు అవతల మనిషి. మనం ఆ పాత్ర నిజం అనుకున్నందువల్ల మనం భ్రమలో పడతాం. అక్కడున్నది కూడా దైవస్వరూపమే, శ్రీ ఉంది అక్కడ అని గుర్తుపెట్టుకొని ఆ శ్రీతో కలిపి శ్రీహరిని గుణకీర్తన, సుగుణకీర్తన చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు. ఆ దైవ లీలలు, సృష్టిలో జీవుల్లో ఉన్న దైవ లీలల్ని వర్ణించటమే కర్తవ్యం మనిషికి అని నారదుల వారు ఉపదేశించారు. ఆ విషయం చెప్తూ ఎప్పుడైతే నువ్వు గ్రంథాన్ని రచన చేస్తావో అప్పుడు అది తప్పకుండా జనానికి ఉపయోగిస్తుంది. సర్వసామాన్య జనమంతా కూడా హరిపదాన్ని పొందుతారు. హరిచరిత్రలు ఎక్కడైతే ఏ కావ్యంలో అయితే చక్కగా వర్ణించబడతాయో అవన్నీ చదువుకున్న వాళ్ళ లోపల ఉన్న అన్ని దోషాలు కూడా పోతాయిట. దోషము అంటే ఇక్కడ ఏదో పెద్ద మహాపాపాలు ఏం లేవు, తప్పులేనటమే దోషం. ఇంకొక చోట ఒక పొరపాటు మనకి కనపడిందంటే అది మన లోపం. ఎందుకంటే ఇది భగవంతుడి సృష్టి. ఇప్పుడు మనమే ఉన్నాము, మన బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము, వెళ్ళి అక్కడ ఇంట్లో మనకి నచ్చని విషయాలన్నీ ఎత్తి చెబుతూ ఉంటాం. ఏమిట్రా ఈ గోడకి రంగేశావు,
ఈ పెయింటింగ్ పెట్టాల్సింది ఇక్కడేనా, కిచెన్ ఇక్కడ కట్టుకుంటారా ఎవరైనా? ఈ రకంగా లోపాలు ఎన్నుతూ ఉంటే ఎవరిని ఎన్నినట్టు? ఆ ఇల్లు నీకు నచ్చకపోయినా, ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి నచ్చకపోయినా, వాళ్ళ పిల్లలు నచ్చకపోయినా నీ ఫ్రెండ్కే తగులుతాయి మొత్తం. ఎందుకంటే నీ ఫ్రెండ్ ద్వారా వచ్చినటువంటి సంబంధం అది. అదే రకంగా సృష్టిలో ఎవరిని తప్పులెన్నినా దైవానికే చెందుతాయి. నువ్వు దైవదూషణ చేస్తున్నావు తెలియకనే. ఇది కూడా అందులో అదే పొరపాట్లు, దోషాలు, తప్పులు అనే మాటకి ఇదొక్కటే అర్థం. ఎక్కడెక్కడ తప్పులు ఎన్నుతాము, ఎక్కడెక్కడ జడ్జిగా కూర్చునే స్థానము మనకెవరిచ్చారు? ప్రతి విషయంలో ప్రతి వాళ్ళ మీద ఎక్కి కూర్చుంటాము. ఎవరిచ్చారు అది గ్రహించుకొని తగ్గి ఉండటం నేర్చుకున్న కొద్దీ ఇది భగవంతుడి సృష్టే, ఇక్కడున్నది భగవంతుడేనే, అది తప్పుగా అనుకుంటున్నాను, నాకు తెలియక నేను అనుకుంటున్నా. కానీ ఇది తప్పకుండా చాలా సరైన పద్ధతి అయి ఉంటుంది. సరైన పద్ధతి కాకపోతే దేవుడి సృష్టిలో ఉండదు కదా. ఇది దైవ సృష్టి కదా. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ఇల్లు కదా, వాడు అన్నీ చక్కగా పెట్టుకుంటాడు, నేను వాడిని ఆమోదించాను కదా. అటువంటప్పుడు వాడి ఇల్లు, వాడి వాకిలి, వాడి ఇంట్లో వస్తువులన్నీ నేను ఆమోదించనా? క్రిటిసైజ్ చేస్తూ ఉంటాను ప్రతిదానికి. అలాగే సృష్టిని నేను ఆమోదించినప్పుడు నాకు సుఖం వస్తుంది అనే విషయం అర్థం చేసుకుంటాడు సర్వసామాన్య మానవుడు. ఇవన్నీ చదువుకున్నప్పుడు, హరిచరిత్ర చదువుకున్నప్పుడు ఇంకా ఎంత చక్కని మాట చెబుతున్నారంటే, ఒకవేళ చదువుకున్న దాంట్లో ఏవో తప్పులున్నాయి, కొన్ని అపశబ్దాలున్నాయి, ఉన్నా కూడా నష్టం లేదు. చెప్పిన విషయాలు తప్పులా ఒప్పులా అనే నిర్ణయం మనం వ్యాకరణ పండితులందరికీ వదిలేద్దాము. ఆ దైవాన్ని చేయబట్టి తీసుకుపోతాడు. నీకు ఇందులో అక్షరాల్లో తప్పులు ఒప్పులు ఎందుకు ఎన్నుతావు? అక్షరాల్లో తప్పు ఒప్పులు కూడా దైవానివే, మనకు సంబంధించినవి కాదు. ఈ శాస్త్ర నిబంధనలు, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండకూడదు అనేటటువంటివన్నీ కూడా ఎక్కువ మంది మనుషులు ఒప్పుకుంటే అది కరెక్టు, ఎక్కువ మంది ఒప్పుకోకపోతే అది తప్పు అనే పద్ధతిలోనే వెళ్తున్నాయి. ఏది కరెక్ట్ ఏది కాదని ఎవరు చెబుతారు అని చెప్పి చెబుతూ ఉన్నారు. వాస్తవమైన గుణం దైవానుభూతే. కాబట్టి శాస్త్రజ్ఞుల దృష్టిలో ఎలా ఉన్నా కూడా పర్వాలేదు. కాబట్టి వ్యాసమునీంద్ర, తపస్సులు చేసుకునే సాధువులందరూ కూడా హరినే భావిస్తూ, హరినే కీర్తిస్తూ, హరినే జపిస్తూ, శ్రీహరినే వినిచుండుట వలన సందు లేక శ్రీహరియందు వసింతురు. వాళ్ళు ఆయనలోనే నివసిస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆయన తప్ప వాళ్ళకెవరూ కనపడరు, ఆయన తప్ప వాళ్ళకెవరూ వినపడరు, ఆయన తప్ప వాళ్ళెవరిని స్మరించరు. అందువల్ల నువ్వు కూడా తత్వం తెలిసిన వాడివే కదా, ఉన్నది తత్వమే కదా, ఒకసారి నువ్వు కూడా భావించి చూసుకో, నీకు అర్థమైపోతుంది అని చెప్పి బ్లెస్ చేశాడన్నమాట నారద మహర్షి. మన 17వ నెంబర్ రికార్డింగ్ భాగవత వివరణము అయిపోయింది.